హలో ఎవ్రీవన్, మేమైతే ఈరోజు దుబ్బాకలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో చాలా ఫేమస్ టెంపుల్ అనమాట అది. ఇక్కడికి మేము ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు, సో అనుకొని వస్తున్నాం అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ ఆల్మోస్ట్ వచ్చేసినాం అనమాట. ఇవన్నీ ఛత్రపతి శివాజీ ఇక్కడ దుబ్బాకకి ఎంట్రీ చేసినాం. ఇలా స్ట్రైట్ గా వెళ్ళి ముంగట లెఫ్ట్ తీసుకుంటే వచ్చేస్తుంది అనమాట టెంపుల్. మేము నైట్ అనుకున్నాం అనమాట, పొద్దునేటికని వెళ్దామని చెప్పి టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయి మమ్మీ వాళ్ళందరిని ఒప్పించేసుకొని వచ్చేసినాం అనమాట. మమ్మీ వాళ్ళు ఆల్రెడీ టెంపుల్కి రీచ్ అయిపోయారు. ఇప్పుడు మేము అందరం కలిసి వచ్చేసినాం అనమాట. ముంగటికి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే టెంపుల్ వచ్చేస్తుంది. మీ అందరికి చూపిస్తారు. టెంపుల్ మాత్రం చాలా బాగుంటుందంట. ఎంతమంది వచ్చి మీలో ఇక్కడ ఇప్పటికి టెంపుల్కి ఇప్పటివరకు? ఇక్కడికి రావడం ఫస్ట్ టైం, చూద్దాం ఎట్లుంటుందో. నువ్వు అక్షయ? నేనైతే థర్డ్ టైం ఇది రావడం. మనోజ్ నువ్వు? సెకండ్ టైం. నీ ఎక్స్పీరియన్స్ ఎట్లా? నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయి ఒకసారి. ఎట్లా వచ్చినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? నువ్వు ఫస్ట్ నువ్వు చెప్పు, ఎన్నిసార్లు వచ్చినావు? దిస్ ఇస్ మై ఫస్ట్ టైం గైస్. 3 times. నువ్వు అక్షయ్ నీ ఎక్స్పీరియన్స్ చెప్పు, ఎట్లుంటుంది లోపల? చాలా బాగుంటది లోపల. పీస్ఫుల్ ఉంటుంది ఆ టెంపుల్. చాలా పీస్ఫుల్ ఉంటది. సరే చూద్దాం, పీస్ఫుల్ గా ఉంటుందని మా చెల్లె చెప్తుంది. సో లోపలికి వెళ్ళి చూసేద్దాం మనం. అయితే వచ్చేసినాం గైస్, ఇది బయట పార్కింగ్ అనమాట. ఇక్కడ నుండి చూడండి ఒకసారి ఎలా కనిపిస్తుందో. సో లోపలికి వెళ్ళి చూసేద్దాం టెంపుల్ ఎలా ఉంటుంది. మేమైతే టెంపుల్కి వచ్చేసాం. ముందు నుంచి చూసి అయితే వ్యూ చాలా బాగుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండబోతుందో మీకు కూడా చూపిస్తాం. ఇప్పుడైతే బయట వ్యూ ఎలా ఉందో చూడండి. అన్నప్రసాదం యాక్చువల్గా అన్నప్రసాదం జరుగుతుంది. నిత్య అన్నదానం, దానికోసం టోకెన్ ఇచ్చి కదా పైన. ఇక్కడ అన్నదానం జరుగుతుంది అన్నమాట. ఇదైతే గుడి లెఫ్ట్ సైడ్ అన్నమాట. ఇక్కడ తీసుకుని వెళ్ళిపోయింది. లెఫ్ట్ సైడ్ చూపి, ఇక్కడ షేడ్ దారం చూపిస్తావు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో డిఫరెంట్ చెట్లు పెట్టారు అనమాట. ముక్కలు పెట్టారు, చిన్న చిన్న మొక్కలు. చెట్లు కూడా ఉన్నాయి. ఆ చెట్ల పేర్లు అక్కడ రాసింది అనమాట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి అనమాట ఇక్కడ. గోశాలకు దారి లెఫ్ట్ సైడ్ రైట్ తీసుకొని గోశాలకు వెళ్ళాలి. ముందుకు నడుగుతుందరా. ఇదైతే గోశాల అంట గైస్. ఇక్కడికైతే ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. వెళ్దాం చూద్దాం. గైస్ మేమైతే ఇక్కడ ఉన్న బాలాజీ టెంపుల్ లో ఉన్న గోశాలకు అయితే వచ్చేసాము. మాతో అయ్యేంత వరకు మేము ఫీడ్ చేస్తాము. ఇక్కడ టెంపుల్ కి వచ్చే ప్రతి ఒక్కరు కూడా గోశాలకు వచ్చి వాటికి కొంచెం ఫీడ్ చేయాలని మా ద్వారా ఒక చిన్న విన్నపం. ఇది వీటిని పుంగను రావులు అంటారంట.
సో కొంచెం చూడడానికి చిన్నగా ఉంటాయి, లైక్ కాళ్ళు చిన్నగా ఉంటాయి అనమాట. ఇవి ఇలానే ఉంటాయంట. చాలా శాంతంగానే ఉన్నాయి, ఏమంటలేవు చేసిన. ఇదైతే ప్లే జోన్ అంట. ఇక్కడ అయితే చిన్న పిల్లలు ఎట్లా ఆడుకుంటున్నారు మీకు కూడా కనిపిస్తుంది అనుకుంటా. చూడండి ఇక్కడ ఇంకా మనం కూడా ఆడుకోనికి ఏమైనా ఉంటే ఆడుకుందాం, మనం కూడా చూద్దాము. వెయ్యాలా మనం ఉంటే వేయడం కూడా మనం కూడా. చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తున్నాయి. గైస్ ఇదైతే గుడి మొత్తం ప్రాంగణంలో ఉన్న ప్లేసెస్ అయితే మీకైతే చూపించేస్తాము. గుడిలో ఉన్న ప్రాంగణం అయితే ఉంటాయంట. పైకి కూడా వెళ్ళొచ్చు అనుకుంటే గానీ పైన ఫోటోషూట్ అలో లేదు. సో పైన ఫొటోస్ తీయడం కష్టం అన్నమాట. సో అందుకే బయట మాత్రమే కవర్ చేస్తున్నా. మీకు లోపల చూడాలంటే మీరు గుడికి రండి అన్నమాట. గైస్ మా దర్శనం అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. అన్నదానం కూడా చేస్తారంట ఓన్లీ సాటర్డే అయితే. మేము ఇప్పుడైతే అన్నదానం కంప్లీట్ చేసుకొని మా కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళాక ఇంకా మా పేరెంట్స్ అయితే ఇంకా వాళ్ళకి కంప్లీట్ కాదు అన్నదానం, వాళ్ళ కోసం వెయిట్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళడం ఒక్కటే లేట్. ఇక్కడ అన్నదానం ఎంత మంచిగా పెడుతురంటే ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు తెలుసా. ఇక్కడ ఒక లైన్ కట్టి కొందరు 11:30 వరకు ఇక్కడ పూజలో కూర్చున్న వాళ్ళందరికీ టోకెన్స్ ఇస్తారు అనమాట. అయితే ఆ టోకెన్స్ ని తీసుకెళ్లి కింద ఇచ్చిన వాళ్ళకి ముందు అన్నదానం పెడతారు. తర్వాత టోకెన్ తో తిన్న వాళ్ళు అయిపోయిన తర్వాత వేరే వాళ్ళని పంపుతారు అనమాట. అలా డిసిప్లిన్ గా పంపి లోపలికి పోయినాక ప్లేట్స్ గ్లాస్ పెట్టేసి మనకి కావాల్సినంత అన్నం పెట్టి పెట్టేస్తారు. ఫుడ్ వేస్ట్ చేయనిస్తలేరు లోపల, అస్సలు కొంచెం కూడా వేస్ట్ చేయనిస్తలేరు అనమాట. మళ్ళీ బయటికి రాగానే మన ప్లేట్ మన గ్లాస్ మనమే వాష్ చేసుకునేలాగా పెట్టారు అనమాట. అది కూడా వాళ్ళందరూ అక్కడ నించొని చెక్ చేస్తారు మంచిగా వాష్ చేస్తున్నామా లేదా అనేది. సో చాలా డిసిప్లిన్ గా మెయింటైన్ చేస్తారు. ఫస్ట్ టైం అనమాట ఇలా చూడడం. నాకైతే చాలా నచ్చేసింది గుడి.